విచ్చలవిడి మద్యం షాపులు, వాటికి అనుసంధానంగా బెల్ట్ షాపులు, దీనికి తోడు ఇప్పుడు కల్తీ మద్యం రాకెట్. అవును, నకిలీ లిక్కర్ తయారీకి ఏపీ కేర్ ఆఫ్గా మారిపోయింది. కేవలం స్పిరిట్తో బ్రాండెడ్ లిక్కర్కి ఏమాత్రం తీసిపోని విధంగా నకిలీ మద్యం మార్కెట్లో దొరుకుతోంది. ఏపీలో జోరుగా కల్తీ మద్యం దందా. స్పిరిట్తో భారీ నకిలీ మద్యం తయారు. కేరళ నుంచి యథేచ్ఛగా స్పిరిట్ రవాణా. మందుబాబుల ప్రాణాలతో కల్తీ మాఫియా చెలగాటం. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అధికారులపై ఆరోపణలు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కల్తీ మద్యానికి కేర్ ఆఫ్ గా మారిపోయింది. గుట్టు చప్పుడు కాకుండా గుట్టలు గుట్టలుగా నకిలీ మద్యం తయారవుతోంది. 30 విస్కీ బాటిళ్లు, 60 బీరు బాటిళ్లు అన్నట్టుగా కల్తీగాళ్ల దందా సాగుతోంది. ఇదిగో ఇక్కడ చూడండి, పేపర్ కాటన్ లో ప్యాక్ చేసిన ఈ క్వార్టర్ సీసాలన్నీ నకిలీనే. ఒరిజినల్ బాటిళ్లకు ఏ మాత్రం తీసిపోకుండా తయారు చేశారు. కంపెనీ లేబుల్, బాటిల్ అంతా అచ్చుగుద్దినట్టుగా ఉంటుంది. వందలు, వేలు, లక్షల సంఖ్యల్లో నకిలీ మద్యం బాటిళ్లు బయటపడ్డాయి. ఇవన్నీ కేవలం స్పిరిట్ తో తయారు చేశారు. మందుబాబుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కొందరు కల్తీగాళ్లు. అన్నమయ్య జిల్లాలో కల్తీ లిక్కర్ గుట్టు రట్టయింది. కేరళ నుంచి స్పిరిట్ ను దొంగచాటుగా ఇంపోర్టు చేసుకుంటున్నారు. కల్తీ మద్యం తయారు చేసి విచ్చలివిడిగా మార్కెట్లోకి వదిలేస్తున్నారు. అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే కల్తీ మద్యం తయారీ దందా సాగుతోంది అనే ప్రచారం జరుగుతోంది. అందుకే కల్తీ మద్యం తయారీ ముఠాలను పట్టుకున్న ప్రతిసారి ఏదో అనామకులపై కేసులు పెట్టి అధికారులు చేతులు దులుపుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. రైల్వే కోడూరులో 2 సార్లు ఎక్సైజ్ అధికారులు 2 సార్లు నకిలీ మద్యం తయారీ కేంద్రాలను కూడా గుర్తించారు. నకిలీ మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి అక్రమ మద్యం తయారు చేయడం కోసం ఈ స్పిరిట్ని తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా అంతకుముందు ఈ బాటిల్స్కి ఉపయోగించే క్యాప్స్, లేబుల్స్ని 1500, అదొక 1500, ఇదొక 1500 ఈ కేరళ వ్యక్తి తీసుకుని రావడం జరిగింది. ఇంతలో కోడూరు రైల్వే కోడూరు స్టేషన్ పరిధిలో వీళ్ళు అప్రమత్తమై దీన్ని ప్రజెంట్ సైలెంట్గా ఉండిపోయారు. తర్వాత తయారు చేసుకోవచ్చనే ఉద్దేశంతో దీన్ని సైలెంట్గా ఉంచారు. నకిలీ మద్యం దందా తిరుపతి కేంద్రంగా పెద్ద నెట్వర్కే నడుస్తున్నట్లు ప్రచారం సాగుతుంది. ఈ విషయం ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా బడాబాబుల పేర్లు బయటకు రాకుండా అనామకులను కేసులో పెట్టి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తిరుపతి, రైల్వే కోడూరుతో పాటు రాజంపేటలోనూ ఈ నకిలీ మద్యం తయారీ కేంద్రాలను గుర్తించి దాడులు చేశారు. దీంట్లో ఒకరిద్దరిని అరెస్టు చేసి చేతులు దులుపుకున్నారు. కానీ ఈ రాకెట్ వెనుక ఎవరున్నారు? కేరళ నుంచి స్పిరిట్ ఎవరు తెప్పిస్తున్నారు? కేరళ నుంచి స్పిరిట్ ఏపీకి ఎలా వస్తుంది? లేబుళ్లు, స్టిక్కర్లు ఎక్కడ తయారవుతున్నాయనే కోణంలో మాత్రం స్పష్టత లేకుండా పోయింది. రాజంపేట తయారీ కేంద్రాన్ని గుర్తించినప్పుడు తమకు కావాల్సిన వారి పేర్లు బయటకు రాకుండా ఉండటం కోసం తిరుపతికి చెందిన ఓ నేత రోజంతా రాజంపేట అధికారుల చుట్టూనే తిరిగినట్లు సమాచారం. తిరుపతి టౌన్లో ముత్యాలరెడ్డిపల్లి అనేటువంటి ప్రాంతంలో A3 అక్యూజుడైన వెంకటరమణ అనేటువంటి ఆయన ఇంటిని సోదా చేయడము, మొత్తం అంతా భారీ ఎత్తున ఈ లిక్కర్ తయారీకి ఉపయోగిస్తున్నటువంటి స్పిరిట్ను సీజ్ చేయడం జరిగింది. అది దాదాపు 23 క్యాన్లు ఉన్నాయి. ఒక్కొక్క దాంట్లో 35 లీటర్ల స్పిరిట్ ఉంది. గూడ్స్ ట్రాన్స్పోర్ట్స్ ద్వారా తెప్పించుకొని మొత్తం అంతా లిక్కర్ తయారు చేస్తూ అందుకు సంబంధించినటువంటి ఈ బాటిల్స్, ఎంటీ బాటిల్స్ కూడా హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటున్నాడు. ఒక్కో చోట వేల లీటర్ల స్పిరిట్, వందల కొద్ది బాటిళ్లు, స్టిక్కర్లు, లేబుళ్లు దొరుకుతున్నాయి. ఇవన్నీ తిరుపతి కేంద్రంగానే వస్తున్నాయనే ప్రచారం సాగుతుంది. దొరికిన ప్రాంతాలను పక్కన పెడితే ఇంకా ఎక్కడెక్కడ ఈ దందా ఎంత మేరకు విస్తరించింది అనే కోణంలో విచారణ జరగడం లేదు. ఎక్సైజ్ అధికారులు మాత్రం స్థానికంగా దొరికిన వారిని అరెస్టు చేసి మమా అనిపిస్తున్నారు తప్ప కల్తీ మద్యం రాకెట్ సూత్రధారులు, పాత్రధారులు ఎవరు అన్న కోణంలో విచారణ చేపట్టడం లేదు. దీనికి రాజకీయ ఒత్తిళ్లే కారణమనే విమర్శలు వస్తున్నాయి.